గైస్ ఈ వీడియోలో మనం స్ట్రక్చర్స్ గురించి చూద్దాం. సిలో స్ట్రక్చర్స్ అనమాట. అసలు స్ట్రక్చర్స్ ఎందుకు యూజ్ అవుతుంది, అసలు ఎందుకు వాడాలో చూద్దాం. ఫస్ట్ అసలు ఈ స్ట్రక్చర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఇప్పుడు సపోజ్ మనకి యారేస్ చూసుకున్నట్లయితే అది సేమ్ డేటా టైప్ ఒక వాల్యూని స్టోర్ చేస్తుంది. బట్ స్ట్రక్చర్స్ ఏంటంటే మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ యొక్క వాల్యూని స్టోర్ చేయొచ్చు. సపోజ్ మనకి ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఒక స్టూడెంట్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా ఉంది. లైక్ రోల్ నెంబర్ కానీ, నేమ్ కానీ, మార్క్స్ కానీ. ఇవి చూసినట్లయితే మనం ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్లో స్టోర్ చేస్తాం. సపోజ్ రోల్ నెంబర్ ఉందనుకోండి, అది ఇంటీజర్లో స్టోర్ చేయొచ్చు. ఇంటీజర్ అంటే వాడు రోల్ నెంబర్ 1 అనో 2 అనో 3 అనో అలా చేస్తాం ఇంటీజర్లో. అలాగే నేమ్ వచ్చేసరికి స్ట్రింగ్ డబుల్ కోట్స్ లోపల రాస్తాం. అలాగే మార్క్స్ వచ్చేసరికి అప్పుడప్పుడు 0.5, 11.5 అలా సపోజ్ వస్తుంటాయి కదా, కాబట్టి దీన్ని ఫ్లోట్లో స్టోర్ చేస్తాం. కాబట్టి ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ యొక్క వాల్యూని మన స్ట్రక్చర్స్లో స్టోర్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను స్ట్రక్చర్స్ చూడండి డెఫినేషన్. ఏ స్ట్రక్చర్ ఈజ్ లైక్ ఏ బాక్స్ దట్ కెన్ స్టోర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టుగెదర్. డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని మనం ఒక బాక్స్లో స్టోర్ చేయొచ్చు అన్నట్లుగా అనమాట. ఇక్కడ చూడండి, ఐ థింక్ లైక్ స్టూడెంట్ రికార్డ్. ఏ స్టూడెంట్ హ్యాస్ నేమ్ అనేది స్ట్రింగ్, అలాగే రోల్ నెంబర్ అనేది ఇంటీజర్, అలాగే మార్క్స్ అనేది ఫ్లోట్. ఒకసారి మనం ఎలా స్ట్రక్చర్ అసలు మన సి లాంగ్వేజ్లో స్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేయాలి ఏంది అనే పాయింట్ గురించి చూద్దాం. ఇప్పుడు వచ్చేసరికి క్లాస్ 9 అనమాట. క్లాస్ 9 అండ్ మనం STR అని పెడుతున్నా, ఫుల్ నేమ్ ఎందుకనేసి. ఇప్పుడు మనం యాజ్ యూజువల్గా మన స్ట్రక్చర్ ఉంటుంది కదా, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కోడ్ రాద్దాము. హ్యాష్ ఇంక్లూడ్ 0, ఇది మన బేసిక్ కోడ్. ఇప్పుడు అసలు స్ట్రక్చర్స్ ఎలా రాస్తామో చూద్దాం. చూడండి, సింటాక్స్ ఆఫ్ స్ట్రక్చర్. మనం ముందు సింటాక్స్ అయితే రాయాలి. ఇది ఎక్కడ రాస్తామంటే మనం మన ఈ కోడ్ ఉంది కదా, మన బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కోడ్ ఉంది కదా, దీనిపైన రాస్తాం అన్నమాట. దీనిపైన రాస్తాం మనం స్ట్రక్చర్ యొక్క సింటాక్స్ అనేది. ఇక్కడ చూసినట్లయితే మనం స్ట్రక్ట్ స్టూడెంట్ అని మనకు కావాల్సిన డేటా యొక్క మొత్తం ఇక్కడ రాసాం. ఇక్కడ స్ట్రక్ట్ స్టూడెంట్ అంటే ఈ స్టూడెంట్ డేటా మొత్తం ఈ బ్లూ ప్రింట్లో సేవ్ అవుతుంది అన్నట్లుగా అనమాట. ఇక్కడ మనం రాద్దాం స్ట్రక్ట్ అండ్ దెన్ మనం ఏం రాయాలి, మన వేరియబుల్ నేమ్. నేను ఇక్కడ స్టూడెంట్ డేటా గురించి మాట్లాడుతున్నా కాబట్టి నేను స్టూడెంట్ అని తీసుకుంటున్నా. అండ్ దెన్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి మనకు లోపల ఏ డేటా కావాలనుకుంటున్నాం, నేమ్, రోల్ నెంబర్, మార్క్స్. కాబట్టి మనకి నేమ్ అంటే ఏంటిది, స్ట్రింగ్ దేనిలో రిప్రజెంట్ చేస్తాం, క్యార్ ఆఫ్ నేమ్ అని ఇస్తున్నా. అండ్ మనకి దానికి యారే సైజ్ వచ్చేసరికి నేను 20 ఇచ్చాను, పర్లేదు ఎంత ఇచ్చినా. అండ్ దెన్ రోల్ నెంబర్ అంటే ఏంటిది, రోల్ నెంబర్ ఇచ్చాను. అండ్ దెన్ ఫ్లోట్లో మార్క్స్ స్టోర్ చేద్దాం. ఇదన్నమాట ఇక్కడ సింటాక్స్ స్ట్రక్చర్. మెయిన్గా మనం చాలామంది మర్చిపోతాం, ఇక్కడ రాయటమో కింద రాయడం, ఇక్కడ రాయడం చేస్తాము. బట్ మనం ఇది మన బేసిక్ కోడ్కి పైనే రాయాలన్నమాట. మనం ఇది క్రియేట్ చేసిన వెంటనే దీనికి ఒక వేరియబుల్ని అసైన్ చేయాలన్నమాట. అసైన్ చేయాలంటే మనం మెయిన్ కోడ్లోకి వచ్చి ఇక్కడ సేమ్ ఏది ఉందో సేమ్ ఇది రాస్తాము. అండ్ ఈ డేటాని మొత్తం సేవ్ చేసుకోవాలంటే మనం ఒక వేరియబుల్లో పెట్టుకోవాలి కదా, కాబట్టి సేమ్ దీన్నే కాపీ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇచ్చి ఒక వేరియబుల్, సపోజ్ నేను స్టూడెంట్ 1 S1 అని తీసుకున్నా, మీరు ABCలు ఏవైనా తీసుకోవచ్చు. నేను S1 ఒక స్టూడెంట్ డేటా కాబట్టి అలా రాశాను S1 అనే వేరియబుల్లో మనకి ఈ డేటా అనేది స్టోర్ అవుతుంది. ఇప్పుడు డేటా ఇద్దాం, డేటా ఉంటేనే కదా సేవ్ అయ్యేది. ఇప్పుడు ఆ డేటా అనేది ఇద్దాం మనం. ఇప్పుడు ఫస్ట్ ఏముంది, నేమ్ ఉంది. ఇక్కడ మనం ఈ వేరియబుల్ నేమ్ డాట్ అని యూజ్ చేస్తాం, ఎందుకంటే మనం తీసుకున్న డేటా ఈ వేరియబుల్లో స్టోర్ అవ్వాలి. కాబట్టి మనం S1 డాట్ నేమ్ అని ఇద్దాం. నేమ్ ఈక్వల్ టు ఇక్కడ నేమ్ అని ఏమి ఇస్తాను, వంశీ అని ఇస్తాను. అండ్ దెన్ S1 డాట్ నెక్స్ట్ రోల్ నెంబర్. ఇక్కడ ఈ నేమ్ ఇక్కడ ఏది ఉంటే అదే తీసుకోండి. ఇక్కడ ఈ రోల్ నెంబర్ ఇక్కడ తీసుకున్నా. అండ్ రోల్ నెంబర్ ఎంత ఇస్తాను నేను, 23 అని ఇస్తాను ఎగ్జాంపుల్కి. అండ్ దెన్ ఇక్కడ S1 మిస్ చేశాను, ఇక్కడ S1 రాద్దాం. అండ్ దెన్ నెక్స్ట్ సేమ్ S1 డాట్ మార్క్స్, సేమ్ ఇదే ఇక్కడ రాయండి. మార్క్స్ ఈజ్వల్ ఎంత ఇస్తాను నేను, సపోజ్ 67.9 ఇలా ఇస్తాం అనమాట. ఈ వేరియబుల్లోకి వెళ్ళాలి కాబట్టి డేటా మనం S1 డాట్ అనేది యూజ్ చేస్తాం. వేరియబుల్లోకి మనం డేటా తీసుకున్నాం, ఆ డేటా అనేది ఇక్కడికి వెళ్ళి స్టోర్ అవుతుంది. ఇప్పుడు మనం ఆ డేటాని అవుట్పుట్ లాగా ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేసుకుందాం అంటే మనకు అవుట్పుట్ కావాలి. అవుట్పుట్ కోసం ఏం వాడతాం మనం, మీకు తెలిసిందే, ప్రింట్ఎఫ్ వాడతాం. దీని లోపల మనం డబుల్ కోట్స్ లోపల ఏది రాస్తే అది మీకు డైరెక్ట్గా వస్తుందని తెలుసు. ఫస్ట్ నేమ్ తీసుకుందాం. నేమ్ అంటే ఇక్కడ మనకి ఇది క్యారెక్టర్
స్ట్రింగ్ కాబట్టి మనం పర్సంటేజెస్ అనేది తీసుకుందాం. డేటా టైప్స్లో మీకు ఇది అర్థమే ఉండదు. అండ్ ఇక్కడ ఏది ఉందో అదే తీసుకుందాం. S1 డాట్ కూడా తీసుకోవాలి, ఎందుకంటే అది అక్కడే కదా స్టోర్ అయింది. మనం ఈ వేరియబుల్ ద్వారా అక్కడికి అలానే కదా పంపించింది, కాబట్టి S1 డాట్ నేమ్ అనేది తీసుకుందాం. అండ్ దెన్ నెక్స్ట్ రోల్ నెంబర్ తీసుకుందాం. సేమ్ ఇదే కాపీ చేసి పేస్ట్ చేసి చేంజ్ చేస్తున్నా స్పీడ్గా. రోల్ నెంబర్ అండ్ ఇక్కడ %s కాదు, రోల్ నెంబర్ అనేది ఇంటీజర్ కాబట్టి %d అండ్ ఇక్కడ S1 డాట్ రోల్ నెంబర్ సేమ్ ఇదే ఇక్కడ ఇస్తున్నా. అండ్ దెన్ మళ్ళీ ఇప్పుడు ఏం రాయాలి, మార్క్స్ రాయాలి. సేమ్ ఇదే కాపీ చేసి ఇప్పుడు మార్క్స్ ఇస్తున్నా. మార్క్స్ అనేది ఏంటిది, ఫ్లోట్ కదా, కాబట్టి %f అనమాట. అండ్ ఇక్కడ ఉన్నది ఇక్కడ రాస్తాం. డన్. ఇప్పుడు మనం కోడ్ని కొంచెం నీట్గా పెట్టుకుందాం. ముందు మనం స్ట్రక్చర్ని అయితే క్రియేట్ చేసాం అండ్ దానికి ఒక వేరియబుల్ ఇచ్చి డేటాని అసైన్ చేసాం అండ్ దెన్ ఆ డేటాని ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు టెర్మినల్లో రన్ చేసి చూద్దాం అసలు ఏం వస్తుంది అవుట్పుట్. అబ్బా, చూసినట్లయితే ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చింది చెప్తా చూడండి. S1 డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వంశీ. మనం ఇక్కడ స్ట్రక్చర్స్లో మనం ఇక్కడ ఈ స్ట్రింగ్ అనేది డైరెక్ట్గా ఇలా ఇవ్వకూడదు అనమాట. S1 డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వంశీ అని ఎలా ఇవ్వాలంటే చెప్తా చూడండి. ఇది స్ట్రింగ్ కాపీ అనమాట. ఇది అనేది యూజ్ చేస్తాం మనకు ఎందుకు, మన స్ట్రింగ్ని నేమ్ లాగా కన్వర్ట్ చేయడానికి. ఇప్పుడు ఇక్కడ అసలు ఇలా ఎందుకు రాయకూడదు అనేది చూద్దాము. ఇన్ సి క్యారెక్టర్ అరే ఆర్ నాట్ నార్మల్ వేరియబుల్స్, యూ కాంట్ అసైన్ దెమ్ డైరెక్ట్లీ విత్ ఈక్వల్ టు వంశీ. అలా ఇవ్వకూడదు అంట డైరెక్ట్గా. కాబట్టి మనం ఇలా కామా పెట్టి ఇక్కడ ఈక్వల్ టు కూడా కాదు, మనం కామా పెట్టి ఇలా అసైన్ చేయాలన్నమాట. strcpy అండ్ ఇవి బ్రాకెట్స్లో పెట్టండి. అండ్ దెన్ ఇప్పుడు ఎర్రర్స్ లేవు. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఒకసారి టెర్మినల్ క్లీన్ చేసేద్దాం. అండ్ దెన్ ఇప్పుడు రన్ చేస్తే భూమ్ మళ్ళీ ఎర్రర్ వచ్చింది. ఇక్కడ మనకి లాస్ట్లో చూడండి, వార్నింగ్ ఇంక్లూడ్ string డాట్ హెచ్ ప్రొవైడ్ డిక్లరేషన్. మనం ఓకే, ఇక్కడ ఏం ఎర్రర్ అంటే మనం ఇక్కడ #include std.ioh అని వాడాం కదా. ఇది ఎందుకు వాడాం, మనకి printf, scanf దాంట్లో కొన్ని టూల్స్ ఉంటాయని చెప్పుకున్నాం. దాంట్లో చాలా ఉంటాయి. అలా మనకి మెయిన్గా printf, scanf యూజ్ చేస్తాం. అలాగే ఇక్కడ మనం ఈ స్ట్రింగ్ కాపీ అని ఉందా, ఇది యూజ్ చేయాలనుకుంటే ఇక్కడ ఈ ప్యాకేజ్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సేమ్ #include string డాట్ హెచ్ అనేది రాయాలన్నమాట. ఎందుకు, ఈ ప్యాకేజ్ ఈ టూల్ కిట్లో ఉంది కాబట్టి. ఇప్పుడు అది రాద్దాం, string డాట్ హెచ్. అండ్ దెన్ ఇప్పుడు సేవ్ చేసి అండ్ దెన్ ఇది ఒకసారి మళ్ళీ క్లియర్ చేసి రన్ చేద్దాం క్లియర్గా. అండ్ దెన్ రన్. అబ్బా మళ్ళీ ఎర్రర్ వచ్చింది బై యాక్టర్ బఫర్ స్ట్రింగ్ లెంత్. ఓకే, మనం ఈ డిక్లరేషన్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం సెమీకాలన్ అయితే ఇవ్వలేదు. మన సింటాక్స్ చూసినట్లయితే మనం అది మిస్ చేసాం ఇక్కడ. కాబట్టి మనం ఎంత రాయలేదు కాబట్టి అది ఎర్రర్ వచ్చింది. అండ్ దెన్ ఇప్పుడు రన్ చేసి చూద్దాం. కాబట్టి ఇది కూడా మర్చిపోకండి, నేను మిస్ చేశాను. అండ్ దెన్ ఇప్పుడు రన్ చేద్దాం. హోమ్ ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది బై. అండ్ దెన్ ఇదన్నీ ఒకే లైన్లో వస్తాయి కాబట్టి మనం /n యూజ్ చేద్దాం, \n అండ్ దెన్ రన్ చేద్దాం. బూమ్ ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. అలాగే ఇప్పుడు ఒకటి క్రియేట్ చేసాం కదా, ఇంకోటి క్రియేట్ చేయొచ్చా ఇంతే అంటే ఎస్, చాలా సింపుల్గా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఒకటి క్రియేట్ చేసాం కాబట్టి మనం ఇంకోటి ఈజీగా క్రియేట్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు, వంశీ అన్నాడు కదా. ఇప్పుడు ఇంకొక స్టూడెంట్ అయితే క్రియేట్ చేద్దాం. ఇక్కడ నేను డైరెక్ట్గా ఇంకోటి రాయొచ్చు, S2. ఈ S1 అనేది ఏంటిది, ఈ డేటా డాట్ S1 అనేది మనం అందుకే యూజ్ చేసింది. మల్టిపుల్ యూజ్ చేసినప్పుడు ఇప్పుడు S2 వాడితే S2లోకి డేటా సేవ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇంకోటి క్రియేట్ చేద్దాం. ఇక్కడ S2 కదా, సేమ్ ఇదే కాపీ చేసి S1 ప్లేస్లో S2 పెడదాం. ఎందుకు, ఇది S1 డేటా, ఇప్పుడు మనం S2లో సేవ్ చేయాలి కదా ఇంకో వేరియబుల్లోకి. కాబట్టి S2 అండ్ నేమ్ కూడా సేవ్ చేస్తున్నా. సపోజ్ ఇంకొక నేమ్ రామ్ అని ఇస్తున్నా. అండ్ దెన్ రోల్ నెంబర్ వచ్చేసరికి 27 S2 అండ్ ఇక్కడ కూడా S2 అండ్ 10 మార్క్స్ వచ్చేసరికి 60, 10 మార్క్స్ వచ్చేసరికి 90.9 అని ఇస్తున్నా. అండ్ దెన్ దీన్ని కూడా ప్రింట్ చేయాలి కదా, వీళ్ళ డేటా కూడా S2 డేటా కూడా. కాబట్టి ఇదే తీసుకొని
ఇక్కడ కూడా S1 ప్లేస్లో ఈ S2 డేటాని ఫిల్ చేస్తాం. S2 డన్. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. మనం ఇద్దరు డేటా ఇచ్చాం. S1లోనేమో వంశీ అనే డేటా ఇచ్చాం, S2లో రామ్ అనే డేటా ఇచ్చాం. ఈ రెండిటి డేటాని S1ని S2ని ఇక్కడ పంపించాం. అండ్ దెన్ ఆ స్టోర్ అయిన డేటాని ఇప్పుడు రన్ చేస్తున్నాం. యా ఎగ్జాక్ట్లీ మనకు కరెక్ట్గా వచ్చింది చూసారా. ఇది ఫస్ట్ డేటా S1లో ఉన్నటువంటి డేటా, ఇది S2లో ఉన్నటువంటి డేటా. ఇలా మీరు మల్టిపుల్ వేరియబుల్స్ని యూస్ చేసుకొని ఇలా స్ట్రక్చర్స్ని కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.